ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని పిల్లని మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనం ఒక విషయం గురించి ఆలోచించాలండి. అదేంటంటే భయం. ప్రతి మనిషిని కూడా భయం వెంటాడుతుందండి. ఏదో ఒక భయం. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒక భయం అండి. చిన్నలకేమో పరీక్షలంటే భయం అంటారు. ఇంకా ఇంకా చిన్నల నుంచి మొదలు పెడితే తల్లి తండ్రి పిల్లల విషయం, పిల్లల భవిష్యత్తులో ఎలా ఉంటారో అని వారిని గూర్చిన భయం. ఇంకా యజమాని చేసిన ఈఎంఐలంటూ అప్పులంటూ వీటి భయం. ఇంకా పోతే వృద్ధులకు నా వయసు అయిపోయింది, ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను అనే భయం. కాటికి కాలు చాపిన వారికి కూడా ఈరోజు ఎక్కువ కాలం బ్రతకాలని, నా బ్రతుకు ఇంకెంతకాలము అని బ్రతుకు మీద తీపితో భయపడేవారు అందరినో మనం చూస్తున్నామండి. ప్రపంచంలో ప్రతి మనిషి గురించి ఆలోచిస్తే ఏదో ఒక భయం ఎవరినొకరు వెంటాడుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా నేను దేవుణ్ణి నమ్ముకున్నా అని చెప్పుకునే దేవుని పిల్లలకు కూడా ఏదో ఒక భయం అండి. నాకు నా ప్రభు కోసం నేను చనిపోతా అని చెప్పిన వారికి కూడా భయం ఉంటుంది. నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానో, నరకానికి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాను అని ఒక సందేహంతో భయపడ్డం అనేది మనం గమనిస్తాం. ఇంకా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారితో, అయ్యా నీతో చెరలోకి కూడా నేను వస్తానయ్యా, నీతో మరణించడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పిన పేతురు గారే యేసుక్రీస్తు వారు అప్పగించబడే సమయానికి ఆయన ఎవరో నాకు తెలియదు అని భయంతో అబద్ధం ఆడడం మనం చూస్తాం. ఈరోజు భయం వల్ల అబద్ధాలు ఆడడం, భయం వల్ల ఎన్నో తప్పులు చేయడం సమాజంలో మనకు కనపడతాయండి. కానీ దేవుడు నమ్ముకున్న పిల్లలు కూడా భయపడడం అసలు అది కరెక్టేనా? ఎందుకంటే నిరీక్షణ లేని లోకులు భయపడతారండి. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. కానీ దేవుడు నమ్ముకున్న పిల్లలకు ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చి నిజంగా ఆయన ఆయన జీవితం, ఆయన తిరిగి లేపబడడం ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి నిరీక్షణకు ఆధారం అయ్యాయి. అయినా కూడా ఈరోజు మనిషి ఒక క్రైస్తవుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక భయాందోళనకు గురవడం అనేది మనం చూస్తాం. ఒక భక్తుడు సెలవిచ్చిన మాట అండి, 56వ కీర్తన 3-4 వచనాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? చూడండి, నేను నమ్మిక ఉంచింది ఎవరి మీద? మనుషుల మీద అయితే భయం వేస్తుందండి. ఎందుకంటే మనుషులు ఎలా ఉంటున్నారంటే కరెక్ట్గా మనకు అవసరమైన సమయంలో హ్యాండ్ ఇచ్చేసే ఛాన్స్ ఉంటుందండి మనుషుల్ని నమ్మితే. మరి నేను నమ్మింది ఎవరండి? భక్తుడు దేవుణ్ణి నమ్మాడు. నేను నమ్మింది సర్వాధికారి, లోక న్యాయాధిపతిని, సర్వలోక న్యాయాధిపతి, జీవాధిపతి, సర్వవ్యాప్తి, సర్వము దయచేసిన వాడు, ఏదైనా చేయగల సమర్థుడిని నేను నమ్మాను కాబట్టి నేను భయపడాల్సిన పనే లేదంటున్నాడండి. ఇదే భక్తుడు దావీదు గారు ఏమంటారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడండి. ఈరోజు లేమి అంటే ఏ మనిషికి భయం ఉండదు? లేమి అనగానే అమ్మో ఆహారం ఉండదా, కరువు సంభవిస్తుందా అనగానే మనుషుల భయం ప్రారంభమవుతుందండి. ఎందుకంటే అవసరాలంటేనే కనీస అవసరాలు, తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, వేసుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఒక నివాసం, ఇవి కనీస అవసరాలండి. ఇవి కూడా మనిషికి రావు, ఉండవు అన్న ఆలోచన కూడా మనిషికి భయం కలిగిస్తుంది. కానీ నేను నమ్మింది నా దేవుడిని కాబట్టి, నాకు కాపరిగా ఉన్నది నా దేవుడు కాబట్టి నాకు ఏ భయము ఉండదు, నాకు లేమి ఉండదు అంటున్నాడు. అంతగా దేవుడిని నమ్మగలగాలండి. ఈరోజు మనుషుల్లో దేవుడి మీద నమ్మకం లేక భయం కలుగుతుంది. లోక సంబంధమైన ఎన్నో విషయాలకి భయం కలుగుతుంది. ఈరోజు మనం నమ్మిన దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచితే ఏ భయము మనల్ని ఏలదు. అందుకే నాకు భయం కలిగిన వేళ నేను ఆయనను ఆశ్రయిస్తా అని భక్తుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ ధైర్యం మనలో ఉందా? శరీరదారులు నన్నేం చేయగలరు అంటున్నారండి. ఇలాంటి ధైర్యంగా చెప్పగలిగేంత భక్తి స్థాయిలో మనం ఉండాలని నేను ఎంతో ఆశిస్తున్నానండి. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నన్నేం చేయగలడు? చూడండి, ప్రభువే నా సహాయకుడైతే, ప్రభువే నా రక్షకుడైతే ఇంకా నరమాత్రుడు నన్నేం చేయగలడు అని ఇంత ధైర్యంగా చెప్తున్నారండి భక్తులు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో 27వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుతును అంటున్నాడండి.
దేవుడే నాకు వెలుగు, దేవుడే నాకు రక్షణ, ఆయనే నాకు కొండంత బలం, ఆయనే నాకు నా కోట, నా కేడము. నేను ఎవరికి భయపడతా? నరమాత్రులు మనుషులు ఈ నిజంగా మట్టిలో కలిసిపోయి ధూళిగా మారిపోయి ఈ మనిషి నన్నేం చేయగలడు అని ధైర్యంగా చెప్తున్నాడంటే దావీదు గారి జీవితంలో ఏం ఎదురైందని మనం ఆలోచిస్తే నిజంగా గొలియాత్ అండి. ఎంతో అజానుభావుడు లాంటి గొలియాతును జయించిన సందర్భం నిజంగా దావీదు గారి జీవితంలో ఎంతగానో ధైర్యాన్ని నింపుతుందండి మనకి. ఆయన సౌలు రాజు అంతటి వాడే నిజంగా జయించలేమేమో అనే భయంతో జనులు సౌలు గారితో సహితం వెనకడుగు వేసిన సందర్భంలో ఈ సున్నత లేని ఫిలిప్షీయులు దేవుణ్ణి అంత నిరీక్షణ ఉంచి దేవుడి మీద నమ్మకం ఉంచిన ఇశ్రాయేలీ జనాంగాన్ని ఏం చేయగలరు అని ఇశ్రాయేలీల పక్షాన నిలబడి దేవుడే నా పక్షాన్ని నిలబడతాడు, యుద్ధం యెహోవాదే అని నిజంగా దేవుడి పక్షాన ఒక యోధునిలా దావీదు నిలబడ్డం మనం చూడగలుగుతాం. ఆ ధైర్యంతోనే చెప్తున్నాడండి, నరమాత్రుడు ఈ మనిషి నన్నేం చేయగలడు, నేను నమ్మింది నా దేవుణ్ణి, ఆయన నా ప్రాణదుర్గం, నా రక్షణ దుర్గం, నా కేడము అని చెప్తున్నాడండి. ఈరోజు దేవుణ్ణి అంత బలంగా అలా నా కొండంత బలం, నా ధైర్యం ఆయనే అని చెప్పగలిగేంత స్థాయిలో మనం ఎదుగుతున్నామా అని మనల్ని మనమే పరీక్షించుకుందామండి. ఇంకా ఆలోచిస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలిసిన మాట అండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఈరోజు దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచుతామో, దేవుని మీద నమ్మకం ఉంచుతామో, అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడి మీద నమ్మకం ఉంచితే అప్పుడే మనం నీతిమంతులం అవుతామండి. ఖచ్చితంగా మనం అప్పుడు సింహం వలె ధైర్యంగా ఉంటాం, భయపడిపోమండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వేటికి భయపడము, అంతకన్నా ఎక్కువగా మరణానికి భయపడం. ఒక భయంకరమైన వ్యాధి సంభవించింది అనుకోండి, ఏమైపోతానో నేను, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారని చింత కూడా ఉండదండి మనకి. మన భవిష్యత్ దినాల్లో నిర్భయంగా మనం జీవించగలుగుతాం. ఎందుకంటే నా కేడము, నా రక్షణ దుర్గం నా దేవుడు. దావీదు గారు ఒక మాట అంటారండి, నీతివంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదంటాడండి ఆయన తరంలో. నిజంగా దేవుడు కోసం నీతిగా బ్రతికిన పిల్లలకు కూడా ఆశ్రయ దుర్గంగా దేవుడే నిలబడతాడు. కాబట్టి పిల్లల గురించిన చింత ఉండదు, కుటుంబం గురించిన చింత ఉండదు. అలాంటి దేవుని యందు అంత ధైర్యంగా మనం చెప్పగలగాలంటే ఆయన మీద నమ్మకం మనకి ఎంతో పరిపూర్ణ స్థాయిలోకి వెళ్ళాలండి. నమ్మకం ఉంచడం అంటే ఇంకా ఎటు చూడమండి, ఇంకా ఎటు చూడకుండా దేవుడే అని ఆయన వైపే మనం సూటిగా దృష్టి పెడతాం. ఆయన ఏం చెప్తాడో అది చేయడానికే సిద్ధపడతాం. అలా ఉన్నవారండి వీరందరూ కూడా. అంతటి రాజైన దావీదే ఇంత దేవుడి మీద నమ్మకం ఉంచి పరిపాలన చేశాడు కాబట్టే నిజంగా ఈ రోజు దావీదు గారి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. భవిష్యత్ దినాల్లో మన జీవితాలు కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలంటే దేవుడి మీద నమ్మకం ఉంచి నిర్భయంగా మనం బ్రతకాలి. అందుకోసమే యేసుక్రీస్తు వారు భయానికి దాసులు అయిపోయామండి. ప్రాణ భయం అంటూ, వ్యాధి భయం అంటూ, అప్పుల భయం అంటూ, పరీక్షల భయం అంటూ, రకరకాల భయాలతో మనుషులు బానిసగా మారిన వారిని, దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి మరణ భయం నుండి, పాతాళ భయం నుండి మనల్ని విడిపించడానికి ప్రాణాన్ని సహితం ఇచ్చారండి. శిలువ మరణం ద్వారా మనల్ని ఆ దాస్యం నుండి విడిపించే స్వతంత్రులుగా చేశాడు. అది మనం ఆలోచించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో చివరి మాట అండి, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. చూడండి, ఆయన సన్నిధిని మనం పరిశుద్ధంగా నీతిగా ఆయనని సేవించాలని రక్షణ మనకు కలిగింది. మన జీవిత కాలం అంతా నిర్భయులమే ఉండాలండి. భయపడుతూ బ్రతకాలని దేవుడు మనం చేయలే. మనం ఎందుకు భయపడాలండి? మన దేవుడు మన సర్వాన్ని చేసిన వాడు కదా. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్యే తాలూకా అబ్బాయిని నేను, లేదా ఎంపీ తాలూకా అమ్మాయిని నేనని చెప్పేటప్పటికి వాళ్ళు ఏముంటదండి, వాళ్ళ ధైర్యం ఉంటుంది. వాళ్ళ బండ్లకు రాసుకుంటారు లేదా కార్లకు రాసుకుంటారు. ఎందుకంటే లోకం వారిని గొప్పగా చూస్తుందని వారి భావన. అంటే వాళ్ళ ధైర్యం కనబడుతుంది కదా. ఈరోజు నేను నా దేవుని తాలూకా అని చెప్పేంత ధైర్యం ఉందా? దేవుడికి భయపడితే ఈ లోకంలో దేనికి భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే ఏది కూడా నేనేం చేయలేదు. ఒకవేళ చేసినా నువ్వు వెళ్ళేది దేవుడి దగ్గరికే. అంత పరిపూర్ణమైన ధైర్యం దేవుడి మీద మనం కలిగి ఉండగలగాలి. మనుషుల మీద పెట్టుకున్నాం అనుకోండి, వారు నిజంగా మనుషులు వాగ్దానాలను నమ్మి, మనుషులకి మనం నిజంగా వారిని నమ్మి ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం ఏదో ఒక రోజు కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి జీవితం అల్పకాలం, ఎప్పుడు మనిషి చేయి విడుస్తారో తెలీదు. అలాంటిది ఎప్పటికీ మరువని దేవుణ్ణి మనం చేపట్టుకుంటే ఆయన ఎప్పటికీ విడవడండి.
ఎన్నటికీ విడివాడు కాబట్టి, ఎందుకంటే సర్వవ్యాప్తి సర్వకాలం ఉండువాడు ఆయన. ఉన్నవాడు ఆయన ఎప్పుడు ఉన్నాడు అనేది మనకు తెలియదండి, కానీ ఉన్నాడు. ఎప్పుడు నుంచో అంటే ఉన్నవాడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. అలాంటి ఉన్నవాడిని మనం నమ్మితే మనం ఖచ్చితంగా దేనికి భయపడాల్సిన పనే లేదు. మన జీవితకాలం అంతా నిర్భయంగా మనం బ్రతకగలుగుతాం. ఇంకా ఒక మాట చూసుకొని కొన్ని మాటలు ముగించుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు, ఆమె చదవండి. రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే 10వ వచనం నుంచి వస్తే గుణవతి అయిన భార్య గురించి, ఆమె లక్షణాల గురించి చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్పడం మనం చూస్తామండి 25వ వచనంలో. ఆమెకి ఏమున్నాయి వస్త్రాలు కంటే బలము ఘనత, ఆమెకు వస్త్రాలు అయితే రాబో కాలం విషయమే నిర్భయంగా ఉందండి ఆమె. ఎందుకంటే ఆమెకున్న మంచి లక్షణం ఏంటంటే గుణం. అందుకే వివేకం లేని సుందరశ్రీ పంది ముక్కున బంగారు కమ్మితో ఎందుకు పోల్చారంటే, ఉండాల్సింది వివేకం. సుందరత్వానికన్నా కూడా ముఖ్యంగా ఉండాల్సింది వివేకం అండి. సుందరత్వం లేకపోయినా పర్లేదు, ఒక స్త్రీకి, అందులో దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీకి ఉండాల్సింది వివేకం. అలాంటి ఎప్పుడైతే, అందుకే భక్తిగల స్త్రీ అలంకరణ గురించి చెబుతూ మృదువైనట్టు సాధువైనట్టు గుణమను అక్షయ అలంకారమే మీకు అలంకారంగా ఉండాలని చెప్పడం మనం చూస్తామండి పేతురు పత్రికలో. అంటే గుణం అనేది అక్షయమైన అలంకారం. ఆ అక్షయ అలంకారం ధరించుకున్న ఈమెకి ఏముందండి, భవిష్యత్ దినాల గురించిన చింత లేదు, కానీ నిర్భయంగా ఉంది. తన ఇంటి వారందరినీ కూడా పరిశీలిస్తుందండి. ఎందుకంటే వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకున్న వారని వారి విషయమైన చింత ఉండదండి. ఈరోజు మనం ఆలోచిస్తే నా కుటుంబస్తులు ఏమైపోతారో, నా పిల్లలు ఏమైపోతారో అని మనం రోజు రోజుకి చింతిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు భక్తిగా దేవుళ్ళు ఎదుగుతావో, దేవుడే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నువ్వు చింతించాల్సిన పనే లేదు. దేవుని పట్ల నువ్వు ఎలా ఉండాలి, మంచి గుణగణాలతో, యేసుక్రీస్తు గుణసుందరుడని యేసుక్రీస్తు లాంటి మంచి గుణగణాలని మనం ధరించుకుంటే ఖచ్చితంగా రాబో విషయంలో మనం చింతించాల్సిన పనే లేదు. నిర్భయంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ప్రాణ భయమా, ఈ లోకంలో ఏ భయమా, భయపడాల్సిన పనే లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సహితమే నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. అంతలా ప్రాణాన్ని పెట్టేసే అంత ధైర్యం యేసుక్రీస్తు ఎలా ఉందంటే ఆయనకున్న గుణం అంత గొప్పదండి. ఈరోజు స్త్రీలకైనా పురుషులకైనా ఉండాల్సింది ఏంటండి, దేవుని మీద నమ్మకం. ఆయన మీద నమ్మకం ఉంచిన వారు అదే నీతిగా బ్రతకటం. ఆ నీతిని నువ్వు కొనసాగించు బ్రతకడమే గుణం కలిగి ఉండడం. తుదకి నీకు భవిష్యత్ దినాల గురించి నీ చింత ఉండదు. కానీ దేవుడి యందు నమ్మకం ఉంచో, దేవుని పట్ల గుణం కలిగి నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి నిర్భయంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఇలా దేవుని పట్ల భయం కలిగి లోక విషయాల్లో నిర్భయులమే మనం బ్రతకాలని కోరుకుంటూ కొన్ని మాటలు ముగిస్తున్నానండి. మరొకసారి అందరికీ వందనాలు.